మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ను వికారాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాండూరు వెళ్తున్న మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తాండూరు గురుకుల పాఠశాలలో నిన్న ఫుడ్ పాయిజన్ జరిగింది. పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తున్న సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లను పోలీసులు అరెస్టు చేసి చెన్గోమ్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. బీసీ కమిషన్ మాజీ మెంబర్ శుభప్రద్ పటేల్ను పరిగి పీఎస్కు తరలించారు. అటు మాజీ మంత్రులను పోలీసులు అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు మండిపడ్డారు. అక్రమ అరెస్టులతో కాంగ్రెస్ సర్కారు ఎమర్జెన్సీ రోజులను తిరిగి తెస్తున్నారని ఫైర్ అయ్యారు. అదంటే ఇప్పుడు మీకు ఫోటో పంపించిన వాళ్ళు పోతే తప్పలేదు, మేము పోతే తప్పేంటి? ఇద్దరు చైర్మన్ పోయి మాట్లాడుతూ ఉంటే మేము పోతే తప్పేంటి? కరెక్ట్ కాదు. పిల్లలు చూసుకోవాలని పోతున్నాం, మేమేం లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాం. మీరు చేసుకుంటున్నారు, కానీ సైలెంట్ పోయి సైలెంట్ మీరు చేసుకుంటున్నారు. నిన్న చైర్మన్ పోయి ఏమంటారు? మేము కుట్ర చేసినాము, అందుకే ఏంటంటే మేము దూరాలు ఎవరు కుట్ర చేసినారు? హాస్టల్ విజిట్ చేయాలంటే ప్రోటోకాల్ కంపల్సరీ అండి. ఎవరైనా చెప్పింది? మేము ఇనాగ్రేషన్ చేస్తున్నాం, కొబ్బరికాయ కొడుతున్నాం. ఆడ పోయి పిల్లలు ఉన్నారు, పిల్లలు బాగాలేదు, హాస్పిటల్కి వచ్చున్నారు అన్నారు. 3 days వెయిట్ చేసినాం. నేను వాళ్ళ పేరెంట్స్ లోపలికి అలౌ చేయలేదు. లోపల వాళ్ళ సెలైన్ ఎక్కిస్తున్నారు. లేదండి లేదు. మేము పోతే ఏంటి ఇబ్బంది? ఏంటి ఇబ్బంది? మేము పోతే ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఎందుకు పోకూడదు అనేది చెప్పాలి. ఇప్పుడు మేము ఎందుకెళ్ళినా లోకల్ లీడర్ వచ్చారు. గిరిజనుల హాస్టల్, విద్యార్థుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి దాదాపు 30 మంది విద్యార్థినులు హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, సత్యవతి రాథోడ్ గారి ఆధ్వర్యంలో తాండూర్ హాస్టల్కి పోవాలని చెప్పేసి హైదరాబాద్ నుండి బయలుదేరినటువంటి బీఆర్ఎస్ నాయకులని వికారాబాద్లో అడ్డగించి ఇక్కడ పరిగి పిఎస్కు తీసుకురావడం జరిగింది. ఈరోజు మొత్తం కూడా ఈ తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుపుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మేము ఏం అడుగుతున్నామంటే, కనీసం నువ్వు 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినావో, తర్వాత నీ హామీలు 420 హామీలు మొత్తం కూడా తుంగలో తొక్కి ఈరోజు కనీసం హాస్టల్లో ఉండేటటువంటి విద్యార్థులకు 3 పూటల మంచి భోజనం పెట్టినటువంటి దుస్థితిలో ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయినావు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీ వెంట పడుతుంది. విద్యార్థుల బాగు కోసం తప్పకుండా పోరాడుతుంది. ఇప్పటికైనా మీరు గమనించాలి. మీరు సంబరాలు చేసుకుంటున్నారు. సంవత్సరం కాలం మేము విజయవంతంగా పూర్తి చేసినాం, విజయోత్సవాలు జరుపుకుంటారు. కానీ ఈరోజు విద్యార్థులు పూటకొకరు చనిపోతున్నటువంటి పరిస్థితి చూసినాం. దాదాపు 48 మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా చనిపోవడం జరిగింది ఫుడ్ పాయిజన్తో. మేము పరామర్శించడానికి పోతామని చెప్పేసి మహిళా ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రివర్యులు ఈరోజు వాళ్ళు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఈరోజు హాస్టల్ విజిట్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అలౌ చేయలేదు. మొత్తం పోలీసులను పెట్టేసి ఎక్కడికక్కడ నిర్బంధం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు? 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతామని చెప్పిండు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం అడుగుతున్నాం మేము రేవంత్ రెడ్డి గారు. పోలీసులతోని మొత్తం ప్రశ్నించిన వాళ్ళని మొత్తం కూడా అణిచివేసే ధోరణి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఏడున్నారు?